అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి షూరిటీలు సమర్పించనున్నారు. అల్లు అర్జున్ మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై స్వయంగా సంతకం చేసి షూరిటీలను సమర్పిస్తారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని షరతు పెట్టింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని షరతు పెట్టింది. అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి షూరిటీలు సమర్పించనున్నారు. అల్లు అర్జున్ మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై స్వయంగా సంతకం చేసి షూరిటీలను సమర్పిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి నాంపల్లి కోర్టు నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. అక్షయ, సరిగ్గా నెల రోజుల క్రితం పుష్ప 2 సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ చనిపోవడం కాకుండా ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఇంకా చావు బతుకుల మధ్య ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన అప్పుడు చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టు అతనికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అతను 14వ తేదీ చెంచల్గూడ జైలు నుండి తెల్లవారుజామున బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం అతను చెంచల్గూడ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన వాదోపవాదనలు కొనసాగడం జరిగింది. ఇటు చిక్కడపల్లి పోలీసు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించగా, అలాగే ఇటు అల్లు అర్జున్ తరపున అతని న్యాయవాది తన వాదనల్ని వినిపించడం జరిగింది. మొత్తానికి ఇరువురి వాదోపవాదనలు విన్న తర్వాత నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ విచారణకు సంబంధించి అతను అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. అలాగే 50,000 పూచీకత్తు చొప్పున 2 షూరిటీలు సబ్మిట్ చేయాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా వ్యాఖ్యానాలు చేయకూడదు, అలాగే సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదు అంటూ కూడా ఆ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం లేట్ కావడంతో, అంటే దాదాపు 5:30 నుండి 6 మధ్యలో అతనికి బెయిల్ ఆర్డర్స్ రావడం జరిగింది. కాబట్టి అక్కడ సమయం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ అతను తన సొంత పర్సనల్ బాండ్ ఇవ్వడానికి అతను నాంపల్లి కోర్టుకు రావాల్సి ఉంది. మధ్యాహ్నం వరకే అతను వచ్చి తన పర్సనల్ బాండ్ సంతకం చేసి సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం రాలేదు. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు లోపల అతనికి సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళంతా కూడా బాండ్ పేపర్లు సిద్ధం చేసుకుని ఉన్నారు. అలాగే ఎవరైతే 2 వ్యక్తులు షూరిటీలు ఇస్తారో 50,000 పూచీకత్తు చొప్పున వాళ్ళు కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా అల్లు అర్జున్ మాత్రం రాలేదు. అతని కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి లంచ్ తర్వాత, అంటే 2:30 తర్వాత అతను కోర్టుకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది, అసలు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వస్తాడా రాడా అని. ఎందుకంటే అతను ఇక్కడికి వస్తే మళ్ళా బందోబస్తుకు సంబంధించిన అంశం ఉంటుంది, ఇతరత్ర అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అధికారులు బేరీజు వేసుకుంటున్నారు. కానీ అతను మాత్రం ఖచ్చితంగా నాంపల్లి కోర్టుకు రావాలి, పర్సనల్ బాండ్ సంతకం చేసి మరి అతనే స్వయంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ గా ఏ వ్యక్తి అయినా చేయాల్సిన పని. మరి అల్లు అర్జున్ కి ఎలాంటి అవకాశం ఉంటుంది, అతనికి ఏమన్నా ఛాన్సెస్ ఇస్తారా, లేకపోతే అతనే నాంపల్లి కోర్టుకు వచ్చి ఖచ్చితంగా పర్సనల్ బాండ్ అందజేయాల్సి ఉంటుందా అనేది వేచి చూడాలి. 2:30 తర్వాతనే ఈ విషయం మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అక్షయ్. రాధాకృష్ణ, ఎటువంటి షరతులు విధించింది కోర్టు అల్లు అర్జున్ కి? నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసిన సమయంలోనే కండిషన్ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 కండిషన్స్ అయితే ఉంచడం జరిగింది. ఒకటి, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి, అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలనేది ఒకటి షరతు పెట్టడం జరిగింది. అలాగే మరొకటి, ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేది ఒకటి. అలాగే దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలి, కేసుకు సంబంధించి ఎక్కడా కూడా వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ పెట్టడం జరిగింది. అలాగే 50,000 రూపాయల పూచీకత్తు పైన 2 బెయిల్ సంబంధించి వాళ్ళు కూడా పూచీకత్తు సబ్మిట్ చేయాలి అంటూ కూడా మొత్తం 4 కండిషన్స్ ఇందులో పెట్టడం. వీటన్నిటికీ సంబంధించి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. బెయిల్ కి సంబంధించిన దాంట్లో షూరిటీలు ఇస్తున్నారో 2 వ్యక్తులు, ఆ 2 వ్యక్తులు కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. అలాగే పర్సనల్ బాండ్ కూడా ప్రస్తుతం ఉంది. అక్కడికి వచ్చి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వచ్చి అల్లు అర్జున్ సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కండిషన్స్ కి సంబంధించి మాత్రం కేవలం 4 ఉంచారు. ఒకటి, ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రావాలి, రెండవది కేసుకు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడకూడదు అన్నదానికి సంబంధించి 50,000 పూచీకత్తు, 2 షూరిటీ. ఇది అక్షయ్. ఓకే రాధాకృష్ణ.